మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. నమస్కారము. ఎంతో కాలంగా ఎదురు చూసిన ఈ దివ్య తరుణం ఆసన్నమైనది. దాదాపుగా 23 సంవత్సరాలుగా కషాపురంలో గోపురం కలశం లేక చాలా అనిష్టగా ఉండింది. ఈరోజు భగవంతుని దయతో ఎమ్మెల్యే గారి సహకారంతో మళ్ళీ దాతల సహకారంతో చాలా దివ్యంగా ఈ ప్రోగ్రాం అంతా ముగింపు జరిగినది. ఇందులో పాల్గొన్న ఎమ్మెల్యేలు కూడా తమంత సహకారం అందిస్తామని చెప్పినారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. కాబట్టి మీరు కూడా ఎవరైనా కానీ మన సాంప్రదాయ సంస్కృతిని కాపాడేందుకు ముందరకు వచ్చి ఈ బృహత్ కార్యంలో పాల్గొని ఇప్పుడు ఆంజనేయ స్వామి గర్భగుడి తర్వాత ముందర మండపం కూడా అది కొన్ని రోజులు శిథిలావస్థలో పోతుంది. అంత కాంక్రీట్ వర్క్ జరిగింది కాబట్టి దాన్ని కూడా అంత రాతి శిలా మండపంగా చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాము. ఈ కార్యక్రమాలన్నీ దాదాపుగా 9 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్తో మన ఈఓ గారు చాలా పట్టుదలతో ఉండి అందరినీ ఉత్సాహపరుస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్తున్నాడు. కాబట్టి దానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలా. మా వంతు సహకారం కూడా మేము చేస్తాము. త్వరలోనే ఈ 10 రోజుల్లో కమిటీని ఏర్పాటు చేసుకొని ఇదంతా డోనార్లతో జరుగుతుంది, అంటే దాతలతో సాయంతో జరిగేది తప్ప గవర్నమెంట్ది కానీ ఎండోమెంట్స్ది కానీ ఏం లేదు. దీనికి ముఖ్యంగా ఈ గుంతకల్ ట్రాఫిక్ సమస్య చాలా ఉంది కాబట్టి కసాపురం టు గుత్తి రోడ్డు ఒకటి అయ్యప్ప స్వామి క్రాకర్స్ దగ్గర ఒకటి రోడ్డు ఉంది. ఆ రోడ్డుని కసాపురంలో కలపాలని మనం ఎమ్మెల్యే గారికి కూడా చెప్పినాము. దీన్ని కూడా గవర్నమెంట్ వారు తీసుకొని బాధ్యతగా తీసుకొని దాన్ని ఎంత తొందరగా దాన్ని ముగింపు పలికితే అంత తొందరగా ఈ దేవాలయానికి రాకపోకలు కూడా బాగుంటాయి. లేకపోతే ప్రతి ఫంక్షన్లోనూ ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇబ్బందులు పడుతున్నారు. తర్వాత కోనేరు లేదు. తర్వాత ఇంకోటి ఈ దేవాలయానికి ముఖ్యంగా నీళ్ళ కొరత కూడా ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి దగ్గరలోనే ఆంధ్రీనివా కాలువ పోతుంది. దాన్ని ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ స్వామి స్థలంలోనే 2 ఎకరాల భూమిలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేసి దానికి పుష్కలమైన నీరును మనం తెచ్చుకునేదానికి అవకాశం ఉంది. ఈ విషయంలో గవర్నమెంట్ వారు చొరవ తీసుకొని ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని దీని అభివృద్ధికి పాటుపడాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అందరూ పాల్గొని దిగ్విజయం చేసిన అందరికీ మరి ఒక్కపారు శిరస్సు వంచి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. దీంట్లో కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం అనేది మహా అదృష్టంగా భావించవాలా. మన గత జన్మల పాప పుణ్యాలన్నీ నశిస్తాయనేది ఒకటి పురాణ వాడుక. కాబట్టి దాని ప్రకారంగా ఈరోజంతా ఎంతో భక్తి శ్రద్ధతో భక్తాదులంతా వచ్చి ఆ కలశ స్థాపన కుంభోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆ జలాలన్నీ నెత్తి మీద చల్లుకొని చాలా సంతృప్తితో వాళ్ళు వెనక్కి తిరుగుతున్నారు. అందరూ కూడా ఎటువంటి లోటుపాట్లు లేవని సంతోషం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరూ ఈ అభివృద్ధి కార్యక్రమానికి పాటుపడతారని ఆశిస్తూ మరి ఒక్కసారి భక్తులకంతా పాదాభివందనం చేస్తూ ముగిస్తున్నాను.